హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. రఘురామకృష్ణరాజు అసెంబ్లీలో ఒక ఇంట్రెస్టింగ్ సీన్ క్రియేట్ చేశాడు. నిజానికి అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయి కదా. సో రఘురామకృష్ణరాజు టీడీపీ నాయకుడు ఉండి ఎమ్మెల్యే, ఆయన అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ సీన్ ఏం జరిగిందంటే, ఆయన నేరుగా జగన్ దగ్గరికి వెళ్ళి జగన్తో మాట్లాడాడు. సో దాంతో అందరూ అక్కడ ఉన్న వాళ్ళు షాక్ అయ్యారు. స్పీకరు స్పీచ్ అనేది జరుగుతూ ఉండగానే ఈ సంఘటన అంతా జరిగింది. సో ఆయన అక్కడికి వెళ్ళి జగన్ తోటి ఏం మాట్లాడాడు, ఎందుకు జగన్ కొద్దిగా సీరియస్గా రియాక్ట్ అయ్యాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది. కాకపోతే అసలు జగన్తో రఘురామకృష్ణరాజు ఏం మాట్లాడతాడు, అసలు వాళ్ళిద్దరికి మధ్య మాట్లాడుకునేంత పరిస్థితి లేదు. నిజానికి రఘురామకృష్ణరాజు గత నెలలోనే ఆయన కేసు కూడా పెట్టడం జరిగింది జగన్ మీద. సో అది కూడా ఆయన మీద హత్యాయత్నం కేసు పెట్టాడు. గతంలో రఘురామకృష్ణరాజుని సిబిఐ కావచ్చు, పోలీసులు కొంత అరెస్ట్ చేసి ఆయన పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ ప్రయోగించారని ఆయన కొన్ని ఫోటోలు కూడా వైరల్ చేశాడు. కాళ్ళకు దెబ్బలు తగిలినవి, ఇవన్నీ కూడా బాగా వైరల్ అయ్యాయి. సో అవి వైరల్ అయిన తర్వాత ఆయన ఆ కోపాన్ని అలా పెట్టుకొని ఉన్నాడు. చాలా సందర్భాల్లో జగన్ మీద విపరీతమైన విమర్శలు చేస్తూ వచ్చాడు. అది ఎంత దారుణమైన విమర్శలు అంటే, అసలు ఒక ప్రతిపక్ష నాయకుడు అది సీఎం అని కూడా చూడలేదు. సో అంత తీవ్రమైన విమర్శలు చేశాడు. సో అవన్నీ కూడా ఒక టీడీపీకి మేలే చేశాయి అనుకోవాలి. అయితే ఆ తరువాత ఇక రోజులు గడిచాయి, కాలం మారిపోయింది. మొత్తానికి మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చారు టీడీపీ. సో రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఈ తర్వాత వెంటనే ఆయన తీసుకున్న యాక్షన్ ఏంటంటే, ఇమీడియట్గా స్టేషన్లో ఆయన కేసు నమోదు చేశాడు. అది కూడా గుంటూరులో. ఆయన పెట్టిన కేసు కూడా నన్ను చంపడానికి ప్రయత్నించారు, నా మీద హత్యాయత్నం జరిగింది అని చెప్పేసి సిబిఐ మాజీ డైరెక్టర్ పివి సునీల్ కుమార్ కావచ్చు, అట్లాగే జగన్ మీద, ఇట్లా వీళ్ళ మీద కేసులు పెట్టారు. జగన్ A3గా నమోదు చేయడం జరిగింది పోలీసులు కూడా. సో ఇది పరిస్థితి. సో ఇంత తీవ్రమైన పరిస్థితి అంటే, ఒకరికొకరు కత్తులు చూసుకునే పరిస్థితి వీళ్ళ మధ్య ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు జగన్ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడతాడు అనే డౌట్ అందరికీ వచ్చింది. ఆయన ఏం మాట్లాడాడో కూడా బయటకు వచ్చింది. సో ఆయన మాట్లాడిన విషయానికి దానికి తగ్గట్టుగానే, ఆయన ఏదైతే మాట్లాడాడో దానికి తగ్గట్టుగానే జగన్ కూడా కాస్త సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. అయితే వీళ్ళ మధ్య జరిగిన కాన్వర్జేషన్ ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఆయన జగన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, అందరూ చెప్పుకునేది ఒకటి అంటున్నారు, ఏంటి ఇప్పుడు సవాల్ చేస్తాను నేను అది ఇది అని చెప్పేసి అనుంటాడు అని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నారు. కానీ అదంతా కాదు. మామూలుగా అది సినిమాల్లో జరుగుతాయి. ఎవరైనా ఎదురుపడి సవాళ్ళు చేసుకోవడం కావచ్చు, ప్రత్యర్థులు నీ అంత చూస్తానన్నాం కానీ అవన్నీ జరుగుతాయి. కానీ రాజకీయంలోకి వచ్చేసరికి ఒక వాదన ఉంది, ఒక మాట, ఎవరు కూడా రాజకీయాల్లో పూర్తి మిత్రులు కాదు, పూర్తి శత్రువులు కాదు అని చెప్పేసి ఒక మాట ఉంది. సో ఈ విధంగా ఆ శత్రుత్వం ఉన్నన్ని రోజులు ఉంటుంది, తర్వాత మళ్ళీ మిత్రుత్వంగా మారచ్చు కూడా. అయితే ఈయన మిత్రుత్వం కలుపుకోవడానికి వెళ్ళాడా అనే డౌట్ మీకు రావచ్చు. కానీ కాదు. కానీ ఆయన వెళ్ళి ఏమన్నాడంటే, జగన్ గారితో, మీరు రెగ్యులర్గా అసెంబ్లీకి రండి, మీరు ఇట్లా అసెంబ్లీకి రావద్దు అన్న ఆలోచన మీరు విరమించుకోండి అని చెప్పి జగన్తో చెప్పడం జరిగింది. సో దానికి అంటే ఇలా అనడం వెనుక ఒక సెటైర్ ఉన్నట్టుగా కనిపిస్తుంది మనం గమనిస్తే. దానికి జగన్ కూడా అవును ఖచ్చితంగా వస్తాను, ఇక్కడ జగన్ అసెంబ్లీకి రావాల్సిందే, కొన్ని విషయాల మీద ప్రశ్నించాల్సిందే అని చెప్పి జగన్ కూడా చెప్పడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్ ఆయన ఏదైనా ఇలాంటి ఎక్స్ప్రెషన్ అవతల వ్యక్తి స్పందించినప్పుడు ఖచ్చితంగా కొద్దిగా హర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ విధమైన ఎక్స్ప్రెషన్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే అసెంబ్లీకి రండి అని చెప్పి అవతల వ్యక్తి అంటున్నారంటే ఆయన రానన్నట్లుగా, వచ్చే ఉద్దేశం లేదన్నట్టుగా, మీరు రండి నేను చూస్తాను అన్నట్టుగా కనిపిస్తుంది కదా. సో ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతారు అవతల వాళ్ళు. అదేంటి నన్ను అడుగుతావు అంటే నేను రానన్నానా అన్న క్వశ్చన్ అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఇలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాల్సిందే, తప్పదు. అట్లా జగన్ కూడా రియాక్ట్ అయ్యాడు. మరి ఈయన ఎందుకు వెళ్ళి అసెంబ్లీలో ఈ విధంగా రియాక్ట్ అయ్యాడు, ఎందుకు ఇట్లా అసెంబ్లీకి రమ్మని చెప్పి రఘురామరాజు అన్నాడు అని చెప్పి చూస్తే మనకు దీని విషయంలో ఒక విషయం క్లారిటీ వస్తుంది. ఏంటంటే, అది ఈయన ఎప్పుడైతే గెలిచాడో, గెలిచిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్లో మంచి పొజిషన్లో ఉన్నారు. సో మా గవర్నమెంట్ ఉంది అనేది చూపించుకోవడానికి ఒక దర్పం ఉంటుంది కదా. గతంలో ఆయన అరెస్ట్ చేసినప్పుడు కావచ్చు, అప్పుడంతా కూడా ఒక వీళ్ళ గవర్నమెంట్ ఉంది, ఆయనేమో ఒక డౌన్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎప్పుడైతే మారిందో ప్రభుత్వము, అప్పుడు వీళ్ళు డౌన్లో ఉన్నారు, మేము అప్పర్ హ్యాండ్లో ఉన్నాం అనేది చూపించుకోవడం కోసం మీరు డౌన్లో ఉన్నారు, మాదే అప్పర్ హ్యాండ్ అని చెప్పడానికే వెళ్ళినట్టుగా ఇది కనిపిస్తుంది అనమాట. సో ఆ మాత్రం దర్పం పొలిటీషియన్లకు ఎవరికైనా ఉంటుందనుకోండి. అది ఎందుకంటే ఒక పోటీ వచ్చినప్పుడు, ఇద్దరి మధ్య ఏదైనా ఒక క్లాష్ ఇలాంటిది ఏర్పడ్డప్పుడు చూపించుకోవాలన్న తత్వం ఉంటుంది. నా లెవెల్ చూపించాలి, నా స్థాయి చూపించాలి, నేనేంటో వాళ్ళకి తెలియజేయాలి అనే ఒక చిన్నపాటి ఈగో ఉంటుందన్నమాట. ఆ ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి ఆయన వచ్చి ఉండొచ్చు అనేది మరొక అనుమానం. నిజానికైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయనకి ఈ గవర్నమెంట్లో కూడా పెద్ద ప్రాధాన్యత లేదు. ఎందుకంటే ఆయన మంత్రి పదవి వస్తుందని ఆశించాడు, కానీ రాలేదు.
అలాగే స్పీకర్ అవుతాడేమో అనుకున్నారు, నేను స్పీకర్ నెక్స్ట్ నేనే అంటూ ఆయన కూడా కొన్ని చోట్ల వ్యాఖ్యానించాడు. కానీ అది కూడా జరగలేదు. మొత్తానికి ఆ 2 పదవులు పోవడంతో ఆయన ఆశయాలు కొద్దిగా అడియాసలయ్యాయి, కొంత దెబ్బతిన్నాడు. ఏంటి ఈ ప్రభుత్వంలో నాకు ప్రాధాన్యత రావట్లేదు అనే ఫీలింగ్ ఆయనకు వచ్చింది. దాంతోపాటు ఈరోజు పొద్దున మరొకటి కూడా జరిగింది. అదేంటంటే అసెంబ్లీ ప్రాంగణంలోకి ఈయన కార్ని ఎంటర్ చేయనివ్వలేదు, ఈ రఘురామకృష్ణరాజు గారి కార్ని. సో దాంతో ఆయన మరింత ఫీల్ అయ్యాడు, నా వాహనాన్ని ఎందుకు ఎంటర్ చేయనివ్వలేదు, నేను ఎమ్మెల్యేని కాదా, అది ఇదని చెప్పేసి ఆయన కొంత ఫీల్ అయ్యాడు. సో ఫీల్ అయ్యి ఆయన డైరెక్ట్గా స్పీకర్కి లేఖ రాయడం జరిగింది, నాకు ఎందుకు ప్రాధాన్యత తగ్గిస్తున్నారు, అది ఇదని చెప్పేసి ఆయన కాస్త హర్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. సో ఇదంతా గమనిస్తే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కావచ్చు, నాయకులు, వాళ్ళ నాయకుడు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు గారు, ఈయనకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనిపిస్తుంది. సో మరి ప్రాధాన్యత ఇవ్వనప్పుడు మరి ఈయన జగన్కి వెళ్ళి సవాల్ చేసేంత ఉందా, సవాల్ చేసి గెలిచేంత పరిస్థితి ఉందా, ఇదంతా ఆలోచించాల్సిన విషయమే. అయితే ఇక్కడ మరో డౌట్ కూడా వస్తుంది. అదేంటంటే ఎట్లాగూ పదవులు రాలేదు, ఈయన ఆశించాడు, దెబ్బతిన్నాడు. సో దాంతో మళ్ళీ జగన్కి కాస్త సాఫ్ట్ కార్నర్ చూపిస్తే ఆ పదవులు ఇవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ నాయకుడు చంద్రబాబు గారు, సో ఆయనకు కొంచెం హింట్ ఇచ్చినట్టు ఉంటుంది, నేను ఎటువైపైనా మారగలను, ఎటువైపైనా నా రూట్ తీసుకోగలను అని ఏమైనా హింట్ ఇస్తున్నాడా అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఆయన వైసీపీ నుంచే వచ్చాడు, వైసీపీలో మంచి యాక్టివ్గా పనిచేసిన వ్యక్తి. తర్వాత ఇటు ఆయన అనేక ఆరోపణలు చేసి వాళ్ళిద్దరి మధ్య మొత్తానికి క్లాష్ వచ్చింది. క్లాష్ వచ్చిన తర్వాత అటు నుంచి టీడీపీకి వచ్చాడు, టీడీపీలో మొత్తానికి గెలిచాడు. సో ఇది ఆయన క్యారెక్టర్ కానీ లేకపోతే ఆయనకున్న ఆర్క్ అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో మరి ఒకవేళ చంద్రబాబు గారికి ఆయన ఏదన్నా ఇలాంటి హింట్ ఇచ్చాడే అనుకుంటే మరి చంద్రబాబు గారు పదవి ఇస్తాడని ఏమైనా ఆశిస్తున్నాడా అనే క్వశ్చన్ కూడా వస్తుంది. అంటే ఇలాగే నేను మళ్ళీ నెక్స్ట్ ఆ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది, నెక్స్ట్ ఎలక్షన్ టైంకి ఏం జరుగుతుందో తెలియదు కదా అన్నట్టుగా, లేకపోతే ఏదైనా కోవర్ట్ ప్రయత్నాలు ఇట్లాంటివి ఏమన్నా, ఇలాంటి క్వశ్చన్లు చాలా వస్తాయి. ఎందుకంటే ఒక పార్టీ నుంచి వచ్చినప్పుడు ఈ జంపింగ్ జపాన్లను నమ్మడానికి కూడా లేదు కదా. సో ఇలాంటి క్వశ్చన్లు చాలా వస్తుంటాయి. కాబట్టి ఇది ఒక డౌట్ఫుల్గా వచ్చే మాట, కానీ మనం ఏం పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన విషయం కూడా కాదు ఇది. సో మరి ఆయన వెళ్ళి ఆయన ఇట్లా కలవటం కావచ్చు, ఇలా మాట్లాడడం కావచ్చు, ఇదంతా నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అయితే ఏదో ఒక ఈగో చూపించడం కోసమే వెళ్ళాడు, తన ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి ఆయనతో మాట్లాడాడు, అసెంబ్లీకి రండి అని చెప్పేసి అన్నాడు అని చెప్పి నాకు అనిపిస్తుంది. అయితే ఈయన బాడీ లాంగ్వేజ్ కూడా కొద్దిగా అలాగే సుపీరియారిటీ చూపించినట్టుగా కనిపిస్తుంది అనమాట. సో ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు షేక్ హ్యాండ్ తర్వాత ఆయన భుజం మీద చేసి మాట్లాడాడు. సో జగన్ భుజం మీద ఈయన చేయడంతో అది కొద్దిగా రాంగ్ నోషన్ తీసుకుంది. సోషల్ మీడియాలో కూడా దీని మీద కొంత దుమారం రేగుతుంది, ఆయన భుజం మీద ఎలా చేయేస్తాడు అది ఇది అని చెప్పి. సో ఇది కూడా కొద్దిగా కన్సిడర్ చేయాల్సిన విషయమే. చూడడానికి ఏదో క్యాజువల్గా కనిపించవచ్చు, అది ఏదో ఆప్యాయంగా ఏదో దగ్గరికి తీసుకున్నట్టుగా భుజం మీద చేసినట్టు ఉండొచ్చు, కానీ నిజానికి అంత ఆప్యాయత వాళ్ళిద్దరి మధ్య లేదని అందరికీ తెలుసు. సో మరి ఎందుకు అలా జరిగింది అంటే, నిజానికి భుజం మీద చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే పెద్ద మనుషులు, మనకన్నా వయసులో పెద్దవాళ్ళు బాగా ఏదో ఆశీర్వదించినట్లుగానో లేకపోతే ఒక సుపీరియారిటీ చూపిస్తూ చేయేస్తారు, భుజం తడుతుంటారు, ఇదంతా కూడా జరుగుతుంటుంది. సో అలాంటి సుపీరియారిటీ చూపించడానికే, అప్పర్ హ్యాండ్ని ఆయన చూపించుకోవడానికి ఇలా చేశాడు అనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు వైసీపీ శ్రేణులు అలా రియాక్ట్ అవ్వడంలో కూడా తప్పులేదు. ఇవన్నీ కూడా వాళ్ళిద్దరి మధ్య వివాదాన్ని ఇంకాస్త రుద్దడానికి పనికొచ్చేది తప్పితే అంతకుమించి మరేం కాదు. అదే సమసిపోయేలాగా వాళ్ళు బిహేవ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ప్రతిపక్షం అసెంబ్లీలో ఉండాలి, గట్టిగా ప్రతిపక్షం ప్రశ్నించాలి. సో ఇదంతా కూడా రఘురామకృష్ణరాజు చెప్పడం జరిగింది. సో అది వాస్తవమే. ఇప్పుడు ఆ మాత్రం స్పృహ లేకుండా జగన్ ఏమీ ఉండడు కదా. ఖచ్చితంగా ఆ స్పృహ ఉంటుంది, వచ్చి మాట్లాడతారు, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. అదంతా అవసరం, ప్రజాస్వామ్యంలో అదే ఉండాలి. సరే వీళ్ళిద్దరి మధ్య గొడవ అయితే ఈ విధంగా సమసిపోయింది అనుకోవచ్చు ఓ మాదిరిగా. కాకపోతే దీన్ని మళ్ళీ జగన్ ఈగోకి తీసుకుంటే ఇంకేం రియాక్ట్ అవుతారో చూడాలి.